మద్యం కుంభకోణంలో సిట్ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉన్నట్లు కూడా సిట్ పేర్కొంది. వేల కోట్ల రూపాయల ముడుపుల ఆరోపణలో అధికారులు మార్పు ఎంతో కీలకంగా గుర్తించారు. విచారణలో భారీగా ఆస్తులను కొన్నట్లు కూడా నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. మద్యం అమ్మకాల విధానాల్లో మార్పులంతా నాటి సీఎం కనుసన్నల్లోనే సాగడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సలహాదారులే ఇల్లీగల్ ఆలోచనలకు బీజం వేశారని కూడా సిట్ వెల్లడించింది. మద్యం ముడుపుల కేసులో అధికారులు ఎలాంటి ప్రగతి సాధించారు, అక్రమాస్తుల వివరాలు ఎలా బయటపడ్డాయి, వేలన్నీ తాడేపల్లి పెద్దల వైపు చూపించడానికి బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ మద్యం ముడుపుల స్కామ్లో సిట్ బలమైన ఆధారాలు సేకరించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఆగస్టు 11న అధికారులు అభియోగ పత్రం దాఖలు చేశారు. అక్రమ సంపాదనకు రాచమార్గం ఎలానో నాటి సీఎం జగన్ పాత్ర ఉందని సిట్ పరోక్ష సంకేతాలు ఇచ్చేలా అభియోగాలతో తెలుస్తుంది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో కూడా సిట్ వెల్లడించింది. నిందితులుగా ఉన్న నాటి అధికారులే మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను సైతం అడ్డదిడ్డంగా మార్చడమే మద్యం కుంభకోణంలో కీలక అంశంగా సిట్ పేర్కొంది. 124 పేజీలు 16కు పైగా వాల్యూమ్స్ను సిట్ సమర్పించింది. లిక్కర్ స్కామ్ కుంభకోణం మొత్తం సుమారు 3,500 కోట్లుగా సిట్ అనుమానిస్తోంది. ఈ వ్యవహారం వెనుక సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కాల్వ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రమేయానికి సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. వీళ్లంతా కేసులో నిందితులుగా ఉన్నారు. కేసు విచారణలో ఇప్పటికే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విచారణలో భాగంగా కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా మరో 3 నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. తాజా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలను విపులంగా అధికారులు పొందుపరిచారు. ఏపీ మద్యం స్కామ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఓ వ్యూహాత్మక ప్రణాళికాబద్ధంగా సాగిన ఆర్థిక నేరంగా సిట్ విశ్లేషించింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులు నిందితుల్లో ఒకరైన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది నాటి సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం అని కూడా సిట్ తన ఛార్జిషీట్లో వివరించింది. 2019 జూలై 29 నాటి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశమే ముడుపులకు పడిన తొలి అడుగుగా అధికారులు గుర్తించారు. దుకాణాల సంఖ్య, అద్దెకు తీసుకోవడం, ఆ దుకాణాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బంది, రవాణా ఛార్జీలు తదితర అంశాలు నాటి ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు. కోట్లు కొట్టాలంటే అంత సులువేమీ కాదు. పకడ్బందీ ప్రణాళికలు అవసరం. ఇందుకోసం కీలక అధికారుల దగ్గర నుంచి చివరి రూపాయి వరకు చేరేలా తమ వాళ్లే ఉండేలా బాగానే సెట్ చేసుకున్నారు. డిస్టిలరీల నుంచి ఎంత సరుకు వచ్చిందో తెలుసుకునేలా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం ద్వారా సేల్స్ డీటెయిల్స్ రియల్ టైం విధానంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజు కసిరెడ్డికి చేరుతూ ఉంటాయి. మద్యం ముడుపులన్నీ జగన్ సన్నిహితులకు అందాయి. వీరి ద్వారానే ఆస్తులు కొన్నట్లుగా సిట్ గుర్తించింది. వారిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కీలకంగా సిట్ ఛార్జిషీట్లో వివరంగా తెలిపింది. సిట్ తన విచారణను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లింది. ఫోన్ల లొకేషన్లు, ఫోరెన్సిక్ విశ్లేషణలతో మద్యం స్కామ్ బండారం బయటపడింది. అక్రమ సంపాదన కోసం లిక్కర్ ఆర్డర్లు మార్చడం, అనంతరం ఆధారాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత కుట్రకు కూడా నిందితులు పాల్పడ్డారు. అనుబంధ అభియోగ పత్రంలో ఆ వివరాలను కూడా సమగ్రంగా సిట్ వివరించింది. నిందితులు భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించింది. మద్యం కుంభకోణంలో వారి పాత్ర, ప్రమేయాన్ని సిట్ వివరంగా నిగ్గు తేల్చింది.
అధికారంలో ఉంటాం, మనల్నెవరూ ఏమీ చేయలేరన్న ధీమానే కారణమని మద్యం ముడుపుల స్కామ్తో తెలుస్తోంది. అధికార మార్పును ఊహించని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు, అక్రమాలతో బాగానే కూడబెట్టినట్టు సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలోని కొందరు ఖజానాకు నష్టం తీసుకురావడం ఒక ఎత్తైతే అనుంగుల ఆస్తులు భారీగానే పెరిగేలా స్కెచ్ వేశారు. అందులో పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. ఆయన కూడా మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంలో ఆయన ప్రత్యక్ష లబ్ధిదారుడు, ప్రధాన పాత్రధారి కూడా. అధికారంలో ఉంటాం, మనల్నెవరూ ఏమీ చేయలేరన్న ధీమానే కారణమని మద్యం ముడుపుల స్కామ్తో తెలుస్తోంది. అధికార మార్పును ఊహించని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు, అక్రమాలతో బాగానే కూడబెట్టినట్టు సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలోని కొందరు ఖజానాకు నష్టం తీసుకురావడం ఒక ఎత్తైతే అనుంగుల ఆస్తులు భారీగానే పెరిగేలా స్కెచ్ వేశారు. అందులో పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. ఆయన కూడా మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంలో ఆయన ప్రత్యక్ష లబ్ధిదారుడు, ప్రధాన పాత్రధారి కూడా. నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా పనిచేశారు. వైసీపీ పార్టీ నిర్వహిస్తోన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాకు కృష్ణమోహన్ రెడ్డికి ఆథరైజ్డ్ సిగ్నేటరీ పవర్ కూడా ఉంది. మద్యం ముడుపులు వసూలు చేసిన వారిలో కీలక సభ్యులైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆఫీస్ బాయ్గా పనిచేసే శ్రీకాంత్, షేక్ సైఫ్ అహ్మద్ స్నేహితుడైన శివకుమార్ల ముడుపులు క్యాష్ను కృష్ణమోహన్ రెడ్డి ఖాతాలో జమ చేసేవారు. ప్రభుత్వం నుంచి వేతనం పడే ఖాతాలోని ఈ డబ్బులు వేసేవారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి ఆయన ఒకే చోట ఉన్నట్టు సిడిఆర్ విశ్లేషణలో తేలింది. ముడుపుల సొమ్మును నొక్కేసేందుకు కృష్ణమోహన్ రెడ్డి నాటి ఏపీఎస్పీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు బాగానే నడిచాయి. వారిద్దరూ బ్యాంకు ఖాతాల ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ కావడం కూడా అనుమానాస్పదంగా సిట్ గుర్తించింది. 2022 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కృష్ణమోహన్ రెడ్డి ఖాతాలోకి వాసుదేవరెడ్డి 11,70,000 ట్రాన్స్ఫర్ చేశారు. మద్యం కుంభకోణం జరుగుతోన్న సమయంలో కుమ్మక్కులో భాగంగానే ఈ నగదు బదిలీలు జరిగాయి. ముడుపుల సొమ్ముతో కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో మహేశ్వరం, బాన్సువాడ, రామచంద్రాపురం మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నారు. వీటి కొనుగోలుకు నగదు చెల్లించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్టీకి ఇది విరుద్ధం. అంటే 2 లక్షలకు పైగా లావాదేవీలపై ఖచ్చితంగా బ్యాంకు ద్వారానే నగదు బదిలీ ఉండాలి. ఈ ఆస్తుల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారో చెప్పాలని కృష్ణమోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించిన సిట్ అధికారులకు సమాధానం రాలేదు. ఇక రెండో వ్యక్తి కాల్వ ధనుంజయ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓలో కార్యదర్శిగా పనిచేశారు. 2022-23 మధ్య ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో నెల్లూరు జిల్లా కోవూరు, ముత్తుకూరు మండలాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. మొత్తం నగదు వెచ్చించే ఈ ఆస్తులు కొన్నారు. ఇదంతా లెక్కల్లో చూపించని సొత్తుగానే సిట్ భావిస్తోంది. ఎందుకంటే డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని ధనుంజయ రెడ్డిని కస్టడీలో ప్రశ్నించగా దానికి ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఇక మద్యం ముడుపుల స్కామ్లో ప్రధాన కుట్రదారుడు గోవిందప్ప బాలాజీ చుట్టూనే తిరుగుతోంది. ఆ వివరాలను కూడా సిట్ వెల్లడించింది. అక్రమ సొమ్ము కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్, విజయవాడ యలమంచిలి హైట్స్ అపార్ట్మెంట్లోని మరో నిందితుడు రాజ్ రెడ్డి కార్యాలయానికి గోవిందప్ప బాలాజీ తరచూ వెళ్లేవారు. గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్, రాజ్ రెడ్డి సహా మరికొందరు ఆదేశాలకు అనుగుణంగానే ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ మద్యం సరఫరా ఆర్డర్లు జారీ చేశారు. ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చేవారు. అక్రమ సొమ్మును గోవిందప్ప బాలాజీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డికి అందజేసేవారని సిట్ అనుబంధ ఛార్జ్ షీట్లో తెలిపింది. బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు గోవిందప్ప బాలాజీ బిగ్ ప్లాన్ వేశారు. 2021లో నిమేషా ఇన్ఫ్రా ఎల్ఎల్సి పేరుతో ఒక సంస్థను నెలకొల్పారు. అందులో ఆయన భార్య ప్రియా బాలాజీకి 60%, బిల్డర్ జీవి ప్రసాద్కు 40% వాటాలున్నాయి. హైదరాబాద్ నార్సింగ్లో ఎస్ఎస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నిర్మించారు.
ఈ ప్రాజెక్టులో 3 కోట్ల పెట్టుబడి పెట్టగా అందులో 1,90,00,000ను నగదు రూపంలో చెల్లించారు. అలా ఆ అపార్ట్మెంట్లో ప్రియా బాలాజీకి 3 ఫ్లాట్లు రాశారు. వాటిని గోవిందప్ప కుమారుడు సంజయ్ బాలాజీ, కుమార్తె నిఖితా బాలాజీ పేర్లతో రిజిస్టర్ చేశారు. ఇదంతా మద్యం ముడుపుల సొమ్ముగానే సిట్ పేర్కొంది. మద్యం ముడుపుల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తుల చిట్టా కూడా సిట్ సేకరించింది. 2020 నుంచి 24 మధ్య ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్న్స్లో తన వార్షిక ఆదాయాన్ని కేవలం 27 లక్షల లోపే చూపించారు. అదే సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల మీద హైదరాబాద్ చుట్టుపక్కల 100 కోట్ల విలువైన 30 ఎకరాల భూములు కొన్నారు. ఆ భూముల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం ఐటీ రిటర్న్స్లో ఎక్కడా వెల్లడించలేదు. షాబాద్ మండలంలోనే రాజ్ కసిరెడ్డి తన పేరు మీద 8.24 కోట్ల విలువైన 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో ఆ భూమి విలువ 100 కోట్ల పైమాటే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లోనూ స్వదేశంలోనూ ఉన్న అనేక ఆస్తులు ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖకు తెలిపారు. మద్యం కుంభకోణంలో డిస్టిలరీల ఆర్డర్లే కీలకం. ఆ ఆధారాలను కూడా ధ్వంసం చేశారు. ఇందులో నాటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర చాలా కీలకం. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. లెక్కలు ఎలా మార్చేశారు, కొత్త వాటిని ఎలా సృష్టించారు, వాటిపై అప్పట్లో కొన్ని రోజులు ఎక్సైజ్ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు చూస్తున్న రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్ల సంతకాల కోసం ఎలా ప్రయత్నించారో వాంగ్మూలాలతో సహా సిట్ బయటపెట్టింది. స్కెచ్ వేసిన ప్రతిసారి కీలక నిందితులు కలవడం పరిపాటిగా మారింది. ఆర్డర్లు ఎంత వచ్చాయి, అందుకు సంబంధించిన పత్రాల మార్పు వివరాలు ధ్వంసంపై చర్చించేందుకు 2023 నవంబర్ 2న వడ్డేశ్వరంలో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కలుసుకున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్ ఇతర ఆధారాలున్నాయి. సత్యప్రసాద్ ఆదేశాలకు అనుగుణంగా నోట్ ఫైళ్ల స్టాఫ్డ్ కాపీల్లో మార్పులు చేశారు. అవి కూడా ఎలా గుర్తించారో కూడా సిట్ తన ఛార్జ్ షీట్లో ఉద్యోగుల వివరాలతో సహా వెల్లడించింది. వారి ఫోన్ల ద్వారా ఈ సమాచారం బయటపడింది. మద్యం ముడుపుల సొమ్మును వివిధ మార్గాల ద్వారా అసలు వ్యక్తులకు చేరవేశారు. ఇందులో నిందితుల్లో ఒకరైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్రగా సిట్ దర్యాప్తులో తేలింది. కుంభకోణంలో అతడి ప్రమేయంపై 40 మంది సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ఈ మేరకు సిట్ నిర్ధారించింది. టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెన్సన్ ఇన్నోవేషన్, డికార్ట్ లాజిస్టిక్స్, యుఎన్ కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలను ఏర్పాటు చేసి అక్రమ సొమ్ము తరలించినట్టు దర్యాప్తులో తేలింది. సంస్థలకు డైరెక్టర్లుగా వివిధ వ్యక్తులు ఉన్నప్పటికీ పర్యవేక్షణ మొత్తం కిరణ్దేనని సాక్షుల వాంగ్మూలంతో పేర్కొన్నారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆదేశాలకి అనుగుణంగా కిరణ్ పనిచేసినట్లు అదనపు దర్యాప్తులో నివేదికలో సిట్ పేర్కొంది. వేల కోట్లు కొట్టేస్తుంటే దాన్ని భద్రపరిచేందుకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ వచ్చారు. నకిలీ ప్రాజెక్టులు, బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి జీతాలు చెల్లింపులు, బోగస్ బిల్లులు సృష్టించారు. ఇందుకోసం కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్టు వారి పేర్లతో సహా సిట్ వెల్లడించింది. అక్రమ రవాణాకు వారిని ఉపయోగించుకున్నట్టు సిట్ గుర్తించింది. తొలుత దుబాయ్కు తరలించి అక్కడ పలు కంపెనీలు స్థాపించినట్టు విచారణలో బయటపడ్డాయి. అక్రమ నగదును నిల్వ చేసేందుకు ఫ్లాట్లు అద్దెకు తీసుకుని మద్యం డిస్టిలరీల నుంచి నగదు రవాణా, మద్యం మాఫియా సమావేశాలు సమన్వయం చేసేవాడని సిట్ గుర్తించింది. నగదు చేతులు మారిన ప్రాంతాలను సాక్షులు చూపిన ఆధారాలతో సిట్ ధృవీకరించింది. నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, ఎన్నికలకు నిధులను సమకూర్చే వ్యవహారాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది.
జగన్ అక్రమాల కేసుల్లో షెల్ కంపెనీల పాత్ర చాలానే ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. ముడుపుల్లో కొంత క్యాష్ను షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. అయితే వాటి జీఎస్టీ వివరాలు, వాహనాల వే బిల్లులను పరిశీలిస్తే ఆయా కంపెనీల వాహనాలు సరుకుతో టోల్గేట్లు దాటినట్లు ఆధారాలే లేవు. అంతేకాదు బంధువర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థల ఖాతాల ద్వారా కూడా ముడుపులు ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తంగా ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు కొట్టేసిన కోట్లు పలు మార్గాల్లో అంతిమంగా జగన్కు చేరాయనేది సిట్ ఛార్జ్ షీట్ ద్వారా తెలుస్తోంది. కీలక నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్తో పాటు దుబాయ్ వంటి ప్రాంతాలకు హవాలా నెట్వర్క్ల ద్వారా కూడా షెల్ కంపెనీలకు, నిందితులకు మద్యం ముడుపులు చేర్చారు. ఏపీ మద్యం ముడుపుల స్కామ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యూహాత్మక కుట్ర. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు పలువురు పాత్రదారులు సిట్ అభియోగాలు మోపింది. వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, హవాలా మార్గాలు, నకిలీ కంపెనీలు, ఆస్తుల కొనుగోలు ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చలు మిగిల్చేలా ఉన్నాయి. సిట్ ఆధారాలతో, వాంగ్మూలాలతో, సాంకేతిక విశ్లేషణలతో కేసును ముందుకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు ప్రశ్నంతా స్కామ్లో నిందితులుగా ఉన్న వారి వెనుక ఉన్న పెద్దల వ్యవహారం బయటపడేదెప్పుడు? ప్రజాధనం తిరిగి వస్తుందా అన్నదే ప్రశ్నార్థకం. ఇలాంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ దృఢంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిగా గుర్తించాలి.